టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ విజయ్ కృష్ణ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన E20 పెట్రోల్ వల్ల వాహనదారులకు భారీగా రిపేర్ ఖర్చులు పెరుగుతున్నాయంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అసలు ఆయన ఏం చెప్పారు? ఈ వివాదం వెనుక అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. జూలై 19న సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో నరేష్ ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. E20 పెట్రోల్ కారణంగా బైక్ల నుంచి ఖరీదైన కార్ల వరకు అన్ని వాహనాల ఇంజన్లు దెబ్బతింటున్నాయని, దీనివల్ల రిపేర్ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తన పోర్షే పనామిరా కారుకు ఈ సమస్య రాకుండా ఉండేందుకు తాను లీటరు 165 రూపాయల విలువ చేసి 100 ఆక్టేన్ పెట్రోల్ వాడుతున్నట్టు నరేష్ వెల్లడించారు. అంతేకాదు తన స్నేహితుడి కొత్త టయోటా క్యామ్రీ కారు కూడా ఇంజన్ వాల్వ్ మార్చాల్సి వచ్చిందని, దానికోసం ఏకంగా 3.5 లక్షలు ఖర్చు అయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ తన పోర్షే కారుకి కనుక ఈ సమస్య వస్తే ఏకంగా 12 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని నరేష్ చెప్పుకొచ్చారు. ఇది కేవలం లగ్జరీ కార్ల గురించి సమస్య కాదని, సాధారణ బైక్ యూజర్లు, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటని నరేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పర్యావరణాన్ని కాపాడాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని తాను గౌరవిస్తానని, కానీ E20 పెట్రోల్ను దేశంలో ఇంత వేగంగా అమలు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రెజిల్లో ఇథనాల్ పరిశ్రమ ఇంధనాన్ని దశల వారీగా ప్రవేశపెట్టారని, అదే విధానాన్ని భారత్లో కూడా అనుసరించాలని ఆయన సూచించారు. ఇక ఈ ఇష్యూపై మాట్లాడినంత మాత్రాన తాను దేశ వ్యతిరేకిని కాదని నరేష్ స్పష్టం చేశారు. అయితే నరేష్కు రాజకీయంగా బీజేపీ నేపథ్యం ఉండడం, గతంలో ఆయన హిందూపూర్ నుంచి పోటీ చేశారు. మరోవైపు ఇదే అంశంపై ఎంపీ కమల్ హాసన్ కూడా పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తారు.